అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పేటెంట్ హక్కు వైఎస్ఆర్సీపీకి. నీతికి, నిజాయితీకి, ధర్మానికి, ప్రజల సంక్షేమం కోసం మేము ప్రతీక. మా గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు, నీకు అవకాశం కూడా ఇవ్వము. అంతేకాకుండా పోలీస్ అధికారులు, నేను ఎప్పుడు కూడా అధికారులతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగానే ఏదైనా న్యాయం చేయండి అని చెప్తానే తప్ప న్యాయం చెప్పని సంగతి నాకు లేవు, చేయను కూడా. కాబట్టి శాంతి భద్రత కాపాడవలసిన విషయంలో పద్ధతి ప్రకారం ఉండాల్సిందే, ఏదంటే చేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మాజీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు లేనిపోని అవాస్తవమైన ఆరోపణలు చేశారు. వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఖచ్చితంగా నా మీద ఉంది. ఆయన చేసినవి సూపర్ 6 సరిగా అమలు చేయలేదు, మాటలు చెప్పారు అని చెప్పాడు. ఒక విషయం చెప్పాలంటే, ఎన్నికల్లో ఏదైతే చెప్పామో 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పాము. ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా ఈ రాష్ట్రంలో 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచాం. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ లేదు. ప్రతి నెల 1వ తేదీ ఉద్యోగస్తులకు ఏ విధంగా టంచగా జీతం ఇస్తామో ఆ విధంగానే ఖచ్చితంగా 65 లక్షల కుటుంబాలకు పొద్దు కునికే లోపల వాళ్ళకి ఇస్తున్నామంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండవది అంటే దాదాపు 33,000 కోట్ల పైచీలకి అవుతుంది. దగ్గరలోనే ఒక 13 లక్షల పెన్షన్లు కూడా అదనంగా ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు 35,000 కోట్ల పైచీలకు సంవత్సరానికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఆ శ్రీధర్ రెడ్డి నాలుక తాటి మట్ట నాకైతే అర్థం కావడం లేదు. రెండవది అన్నా క్యాంటీన్లు. పేద ప్రజలు కడుపు నిండు ఒక అన్నం తినాలి అని 5 రూపాయలకే ఈ రాష్ట్రంలో 270 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పేద ప్రజలు కడుపు నిండు ఒక అన్నం తింటే వైఎస్ఆర్సీపీ కడుపు మంట అని చెప్పి అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మేము వచ్చిన తర్వాత తిరిగి పునరుద్ధరించాం. ప్రతి ఒక్క మహిళకు గతంలో కూడా 1999 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను నల్లమాడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 50 లక్షల దీపం కనెక్షన్లు ఇచ్చాం. ఈ రోజున మహిళలు వంట చేస్తున్న గ్యాస్ కనెక్షన్స్ అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, మాట నిలబెట్టుకుంటున్నాం, ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. రాజశేఖర్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో తల్లికి వందనమైన కార్యక్రమం చాలా నిర్వీర్యమైపోయింది. అక్కడక్కడ ఒకరికో ఇద్దరికి ఇచ్చారు, అసలే కొన్నిసార్లు ఇవ్వలేదు, నిర్వీర్యం చేశారు. ఈ రోజున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా, ఊహనకు అందని విధంగా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం ఇస్తున్నాము. అంటే దాదాపు 10,000 కోట్ల పైచిలకు ఇప్పుడు పిల్లల చదువు కోసం ఉపయోగిస్తున్నాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా 20,000 రూపాయలు ఎవరు ఇస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం అందరికీ పూర్తి అందింది. అన్నదాత సుఖీభావ కూడా దాదాపు 9,700 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అన్నిటికంటే అతి ముఖ్యమైన సమాజంలో సగభాగమన్న మహిళలకు న్యాయం చేయాలి, వాళ్ళ సాధికారత ఉంటేనే సమాజం బాగుపడుతుందని చెప్పి మహిళలకు అందరికి కూడా బస్సుల్లో ఉచితంగా ట్రావెల్ చేస్తున్నాం, అవకాశాన్ని కల్పించాం. ఏ 1, 2 మిగిలింటాయి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఎన్నికల హామీలన్నీ ఒకే సంవత్సరంలో ఎవరు చేయలేరు. ఆయన బాధ్యత, జగన్మోహన్ రెడ్డి బాధ్యత 250 కూడా పెంచలేము మేము తరవలుగా.
ఆయన ఎన్నికల హామీలన్నీ ఉల్లంఘించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం ఉన్నా, ఖాళీ ఖజానా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయినా మాట తప్పుకోకుండా ఈ రాష్ట్రంలో 23 నెలల లోపల 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఒక పక్కన సంక్షేమాన్ని అమలు చేస్తూనే ఇంకోవైపున అభివృద్ధిని కూడా, తండ్రి ఒకవైపున కొడుకు వైపున దేశ విదేశాలు తిరిగి వందలాది కంపెనీలు పట్టుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని మంచి సంకల్పంతో ఎండనక వాననక పగలనక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని, ఆ ఏసీ రూమ్లో కూర్చొని అప్పుడప్పుడు నేను ఉన్నానంటూ ప్రెస్ మీట్లు ఇస్తే ఉపయోగం ఏముంటుంది? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. ఇక ఏమైతే వచ్చింది కానీ హఠాత్తుగా వస్తూ ఉంటాడు. నెలకు ఒకసారి 2 సార్లు వచ్చేస్తాడు. నేను ఉన్నానని చెప్పాలని చెప్పి తన ఉనికి కోసము ఏదో ఒకటి మాట్లాడేసిపోతాడు. నేను ప్రజాప్రతినిధినే, ఒక బ్యాలెన్స్గా మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడకూడదు అనేది ఏమాత్రము ఆ మనిషికి జ్ఞానం ఉన్నట్లేదు. దానిలో మేము అక్రమైన కేసులు పెట్టించాను, దారి తగాదాలు తీస్తున్నాను, వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నాను, పోలీసులు నేను ఏదో దుర్వినియోగం చేస్తున్న అధికారాన్ని చెప్పి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఒకటి శ్రీధర్ రెడ్డి, ఒకటి గమనించు, పల్లె రఘునాథ్ రెడ్డి దాదాపు 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాడు. ఈ పక్కన తెలుగుదేశం పార్టీ తరఫున నేను, నా కుటుంబం నాట్అవుట్గా ఉన్నాం, నాట్అవుట్ బ్యాట్స్మెన్లు. ఆ పక్కన బ్యాట్స్మెన్ అంతా మారుతూ ఉంటారు. మీరంతా 1 టైం ఎమ్మెల్యేలు. కారణం ఏమంటే అడ్డాదిడ్డంగా రాజకీయాలు చేస్తే ప్రజలు చాలా రోజులు రాజకీయాల్లో కొనసాగలేరు. అక్రమైన కేసులు అన్నప్పుడు నిజంగా బాధ అవుతుంది. సాధారణంగా అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డి వివాదరహితుడు అనేది, రాష్ట్రం అంతా తెలుసు, జోలికి పోడు అని. నా మీదనే 23 కేసులు పెడితే నువ్వే సత్యమ్మ టెంపుల్ దగ్గర అనేక రకమైన కేసులు పెట్టించావు. 2019, 2024 లోపల 23 కేసులు నా మీద పెట్టారంటే మీరు మనుషులా? మీకు మానవత్వం ఉందా? ఏమైనా ఆలోచన చేశారా? ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. నీ మీద ఒక సింగిల్ కేసులు పెట్టించానా? పోలీసులను దుర్వినియోగం చేసుకుంటా అంటున్నావే, నేనేగా దుర్వినియోగం చేసుకుంటా ఉంటే కన్నా నీ మీద ఇంతవరకు ఈ 2 నెలల కేసు లేదు. అదే నీ హయాంలో 5 ఏళ్ళలో కార్యకర్తలను తీసిపెట్టాయి. నా మీద నీకు చదువు చెప్పిన ప్రతిఫలంగా 23 కేసులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలు పెట్టినవి. అక్రమైన కేసులు నేను పెట్టిస్తానా? నువ్వు పెట్టిస్తావా? ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే ఒక అతి ముఖ్యమైన రాజకీయ నాయకుని, రాజనీతికి పేరుగా చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్లో పెట్టించారే అకారణంగా. కొల్లు రవీంద్ర కాంచి అచ్చెన్నాయుడు వరకు ముఖ్యమైన నాయకులందరినీ చేయని తప్పుకో అందరినీ జైల్లో పెట్టించారే. వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఉసురు మీకు తగలలేదా? అది తగిలే కదా మీరు 11 సీట్లకు వచ్చేటది. అక్రమైన కేసులు పెట్టిస్తానా? దారులు చెప్తున్నా, అందరికీ తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులకైనా ముందు ఉండే దారులు మూసేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజలు చాలా ముఖ్యము. క్యాస్ట్ కాదు, క్రీడ్ కాదు, రాజకీయాలు కాదు ముఖ్యము. దారులన్నీ క్లోజ్ చేస్తా అంటే ఊరికే కూర్చుంటా అంటే నేను ఎందుకు? రాజకీయాలు ఎందుకు? కాబట్టి తప్పనిసరిగా న్యాయం చేసి తీరుతాం. అట్లాంటి అడ్డాదిడ్డం పోయేది, ఇష్టాసం మాట్లాడేది నాకు లేదు. అసలు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, రాజకీయాలు ఎప్పుడు నేను చెప్తా ఉంటా, మనిషికి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంటు. తూకంగా మాట్లాడాలా, ఆలోచించి ఆచితూచి మాట్లాడాలా. అటువంటి వాళ్ళే పైకి వస్తారని చెప్పాను. విస్తరి నిండుగా ఉంటే ఎగరదు. అదే ఖాళీ విస్తుంటే గాలి కొట్టుకుని పోతూ ఉంటుంది. బ్యాలెన్స్లో అంతా గాలి కొట్టుకొని పోతారు. నీకు 2-3 మాటలు గుర్తు చేస్తాను. ఒకటి, ఎన్నికలకు ముందు 50,000 ఓట్ల కంటే 1 ఓటు తక్కువ వచ్చినా నేను ఎమ్మెల్యేగా కొనసాగాను, రాజకీయాలు చేయనని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకలేదా? అంటే ఎంత అహంభావము, ఎంత అహంకారము! ఇంతకంటే సజీవమైన ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది?
50,000 రాలేదు, ఓడిపోయినావు, నాకేది సిగ్గా ఉంది, నీకే సిగ్గా ఉందో లేదో, మాట నిలబెట్టుకుంటావు లేదో అది నీకే వదిలిపెట్టి, నీ విజ్ఞత వదిలిపెడుతున్నావు. సంతోషం, అప్రిషియేట్ చేస్తాను నువ్వు తీసుకొస్తే. నేనేమి దాంట్లో డెవలప్మెంట్ ఎవరు చేసినా కూడా ఆర్జించాల్సిన బాధ్యత నాకు ఉంది, ఎవడైనా శత్రువు అయినా. నేషనల్ వేరు వచ్చిన దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కాకుండా వేరుడు ఆస్థానంలో ఉన్నా కూడా భరతమాల కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి వచ్చేటివే. నువ్వేమి కష్టపడి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ వాళ్ళు మహానుభావుడు రత్నాకర్ ఉన్నాడు, ఆ వచ్చిన అధికారి ఇక్కడికి వస్తారు, ఏదో అపోది ఇచ్చారు, వచ్చినాయి, క్రెడిట్ నీకు రాని. కానీ తర్వాత జరిగిన అంశాలు, దాని బిల్లులేమి, దానిలో వర్క్ జరుగుతుందా లేదా, ఆ సూపర్వైజర్ భారం అంతా మా మీదే ఉంది, మేమే కంప్లీట్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోపా నాయన, 193 ట్యాంకులు 2 రిజర్వాయర్లు నింపుతాను ప్రతి ఒక్క మీటింగ్లో 193 చెప్పి ఆర్భాటం చేసి పెద్దగా దాన్ని శంకుస్థాపన చేసి 2 సార్లు శంకుస్థాపన చేస్తే నేను కూడా నమ్మిన, మావాడే కదా నింపుతాడేమో అనుకుని. నిజంగా మీరు ప్రతికూల నమ్మినా నాకు తెలియదు, కానీ నేను నమ్మిన. ఇప్పుడు 2022వ సంవత్సరంలో 9/9 అగ్రిమెంట్ అయింది. 735.96 crores అగ్రిమెంట్ అయింది కాగితం మీద. దాదాపు 2 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉన్నాడు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. అది చెరువు కాదు కదా, కుంట కాదు కదా, ఒక గుంత కూడా నింపల. నీకెక్కడ నైతిక విలువ? దాన్ని జీవో ఇచ్చింది నేను, దానికి డిపిఆర్ 2018లో. 2019 సంవత్సరంలో బిగినింగ్లో బుక్కపట్నంలో చంద్రబాబు నాయుడు గారితో అనౌన్స్ చేయించింది నేను, చెరువు నీళ్ళు నింపుతానని. సరే, క్రెడిట్ నువ్వు తీసుకున్న నాకు అభ్యంతరంలా, నీ టైంలో అగ్రిమెంట్ అయింది, సంతోషమే. కానీ ₹1 ఇవ్వలే. అంటే 12/12/2024 మేము అధికారంలో ఒక 6 నెలల వరకు ఒక పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కానీ వాళ్ళకి ఇచ్చేట్టు ఒట్టు. మేము వచ్చిన తర్వాత 24 డిసెంబర్ నుంచి 13/1/2025 వరకు 140 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అంటే 193 చెట్లు నింపే కార్యక్రమంలో ఒక్క పైసా కూడా ఇవ్వకపోతే, వాళ్ళ కార్యక్రమం చేయకపోతే, ఇంత కష్టకాలంలో కూడా 140 కోట్లు ఇచ్చాం. ఇంకా 170 కోట్లు ఇవ్వబోతున్నాం. అంటే ఎవరికి క్రెడిట్ ఇది? ఊరికి ఆదాయం ఇచ్చుకుంటా పోతే సరిపోయినా? ఇక్కడ పుట్టపర్తికి సమగ్ర తాగునీటి పథకం గురించి మాట్లాడావు. క్రెడిట్ తీసుకున్నాక అభ్యంతరం, జిల్లాను డిక్లేర్ చేశారు, తప్పకుండా మంచి పని. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఊరికే ఉత్తుత్త కాగితాలు ఇచ్చి ఒక జీవో ఇచ్చి నీ ఇచ్చినంత లాభం ఏముంది? ఎస్, ఒక ఆర్డర్ ఇచ్చినావు. ఏప్రిల్ 4, 2022వ సంవత్సరంలో సత్యసాయి జిల్లాను జిల్లాగా ప్రకటించారు. ఊరికే కాగితాలు ఇస్తే ఏమి లాభం ఉంది? కనీసం 2 సంవత్సరాలు ఉన్నావు నువ్వు అధికారంలో, కనీసం 1 సెంటు స్థలాన్ని ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులకు ప్రొక్యూర్ చేసావా? ఒక కాగితమైన పెట్టావా? 2 ఏళ్ళ లోపల నీ పార్టీ ఆఫీస్ కట్టుకునే దానికేమో స్థలం వస్తుంది, పార్టీ ఆఫీస్ ఏమో కట్టుకుంటే రాజభవనం కడతావు, మున్సిపల్ ఆఫీస్ జోలికి పోవు. పోనీ జిల్లా ఆఫీసులకు నాకు స్థలం కావాలా 40 ఎకరాలు 50 ఎకరాలు అని ఎందుకు ఒప్పించి, ఎందుకు అసైన్మెంట్ ల్యాండ్ నువ్వు జిల్లా కేంద్రానికి కేటాయించలేదు? బిల్డింగ్ అట్లా నువ్వు కట్టలేవు, నీ చేత కాదు, నీ తరము కాదు. బిల్డింగ్లు మీ చేత కాదు, నీకు ఆలోచన లేదు. లాభం వచ్చే పనులు తప్ప మిగతా పనులు మీరు చేయరు. నీకేం అర్హత ఉంది? ఊరికే కాగితం ఇచ్చి నా మొక్కను బారేసిపోతే, బట్ట కాల్చి మొక్క మీద వేసేసిపోతే, కాగితం ఇచ్చావు, దానివల్ల ఉపయోగము? ఎన్నో ల్యాండ్ సేకరణ చేసో, ల్యాండ్ను అలాట్ చేసో, ఒక శంకుస్థాపన చేసి ఉంటే అవును మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా కాగితాలు ఇస్తారు, పని జరగాలి కదా. ఇది పల్లె రఘునాథుడు మాట నిలబెట్టుకొని తీరుతాడు. అదేవిధంగా
చిత్రావతికి ఒక చెక్ డ్యామ్ ఇచ్చా. అది ఎంత మంచి కార్యక్రమం అందరికీ తెలుసు. ఆ చెక్ డ్యాము ప్లస్ చిత్రావతి పరిసరాలు అంతా బాగా నీట్గా చేశాం. 5 లక్షల రూపాయలు చిత్రావతి బ్యూటిఫికేషన్ పోయేటప్పుడు జీవో ఇచ్చిపోయినాం. 2 కోట్లు 5 కోట్లు 2 కోట్లు చిత్రావతి గ్రేడేష్కి ఇచ్చాం. 7 కోట్ల రూపాయలు ఈ చేతిలోకి ఇస్తే కాగితాలు ఇచ్చాము, జీవోలు ఉన్నాయి, పని చేసుకోకుండా కుంభకం నిద్రపోతే నీకేమక్కుంటుంది? ఒక కల్చరల్ సెంటర్కు 2 కోట్లు ఇచ్చాం, స్టేడియంకి 2 కోట్లు ఇచ్చాము, బిట్లో బొక్కపల్లి డిగ్రీ కాలేజీకి 2 కోట్లు ఇచ్చాం జీవో. ఏ ఒక్కటే నువ్వు కంటిన్యూ చేసావా? ఆ ఓడిసి, అమడుగు, నల్లమాడ ప్రాంతాల్లో 115 కోట్లతో సమగ్రమైన తాగునీటి ప్రాజెక్టు ఊరూరికి మధ్యలో పైప్ లైన్లకు ప్రిపరేషన్స్కి ఇస్తే దాన్ని నాశనం చేసి పెట్టావు. ఇన్ని కార్యక్రమాలు పైపెచ్చావు. ఈఏపీ కింద లోకేష్ బాబుని అడిగి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన 50 రోడ్లకు డబ్బులు తీసుకొస్తే బోర్డులో నీ పేరు తీసుకుంటుంది. అవన్నీ మా డబ్బులు, మా టైంలో కాంట్రాక్ట్లు తీసుకున్నారు, లాస్ట్లో నీతో అంతా కంప్లీట్ చేసుకున్నారు అని నువ్వు వేసుకున్నావు. మాకే అభ్యంతరంలో, మేము ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటున్నాం తప్ప బోర్డులో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలే. అట్లయితే బోర్డులకి స్థలాలు చాలవు నేను చేసిన కార్యక్రమాలకు. ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటే పల్లె రఘునాథ్ రెడ్డి డెవలప్మెంట్. పుట్టపర్తిని పల్లె రఘునాథ్ రెడ్డి వేరు చేయలేరు. ఏ ఆర్ఎన్బి రోడ్డు కానీ, ఏ పిఆర్ రోడ్డు కానీ, ఏ సీసీ రోడ్లు కానీ నియోజకవర్గంలో 90% నేను ఇచ్చినట్టువే. తాగునీటి ప్రాజెక్టులు మొత్తం ఈ సైడ్ ఆ సైడ్ తాగునీటి ప్రాజెక్టుల ట్యాంకులు, పైప్ లైన్లు, చిత్రావతి బ్యాలెన్స్ నీళ్ళు తెచ్చినది మనమే. అన్ని ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీస్ దాదాపు 90% మనం తీసుకొచ్చినవే. డెవలప్మెంట్లన్నీ మనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు కనీ విని రీతిలో మీ జీవితకాలంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా కొత్త ఎమ్మెల్యే వచ్చింది అమ్మాయి. 1,10 కోట్లు మొదటి దశలో. మళ్ళా యాన్సల్ యూనిట్స్ అయితే ఇంకా ఒక దాదాపు 1,00,000 నుంచి 2,00,000 కోట్లకు యుద్ధ విమానాల తయారీ, అత్యాధునిక సాంకేతిక పరికరంతో పుట్టపర్తి తలరాతే మారే విధంగా మనందరి జీవితాలు బాగుపడితే కూడా తెచ్చాం. దగ్గరలోనే అమడుగూరులో 53,000 కోట్లతో మెగా సోలార్ పార్క్ తెస్తున్నాం. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఎదుక్కుపోవడం లే. ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ, మిగతా డెవలప్మెంట్ వర్క్స్ కానీ అన్నీ కంప్లీట్ చేస్తూ వస్తున్నాం.